రేపు ఓటేయనున్నారు. రైట్ మేడం. ఇక్కడ వాస్తవానికి బంజారాహిల్స్ అంటే జూబ్లీ హిల్స్ అన్నా కూడా ధనికమైన ప్లేసు, ధనవంతులు ఉండే ప్లేసు, పైగా సెలబ్రిటీస్ ఉండే ప్లేసు, పొలిటికల్, స్పోర్ట్స్, ఫిలిం ఏదైనా. కానీ వాస్తవం అది కాదు. మనకు తీరా దగ్గరికి వెళ్ళి చూస్తే అక్కడే బస్తీలు ఎక్కువగా ఉన్నాయి. గుట్టల్లో, ఆ చాటు గుట్టల్లో, చెట్ల కిందనో లేదా ఆ లోతట్టు ప్రాంతాలలో ఇప్పటికీ బస్తీలు ఉన్నాయి. బస్తీలు అస్తవ్యస్తంగా ఇప్పటికీ ఉన్నాయి. ఈ రాత్రి అంటే ఇప్పటికిప్పటికి ఒకరిని గెలిపిస్తే పొద్దుడికి ఏదో బ్రహ్మాండం జరుగుతుంది మాత్రం అది ఏ పార్టీ అయినా సరే వాటిని సాకుగా చెప్పి ఓటు రూపంలో మార్చుకుంటారు. ఓటుని డిసైడ్ ఫ్యాక్టర్గా చేస్తున్నారే కానీ వాళ్ళ బతుకుల్లో మారుతాయని అనుకోవడం మాత్రం ఒక అపోహ కల్పనది. సరిపోతే మీరు అన్నట్టు వాస్తవానికి ఇది త్రిముఖ పోటీ కావాల్సి ఉండే. త్రిముఖ పోటీలో వాస్తవ పరిస్థితులు మిత్రుడు అర్థం చేసుకుంటారో అపార్థం చేసుకుంటాడో కానీ ఈ సీటు భారతీయ జనతా పార్టీకి వెళ్ళాల్సిన సీటు, వెళ్ళాలి వాస్తవ పరిస్థితులు అయితే. ఎందుకంటే మీరు అన్నట్టు బీజేపీ లేదు అని కాదు, అర్బన్ పార్టీగా పేరున్నటువంటి భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి కూడా అంటే తెలుగుదేశం హవాలో ఉన్నప్పుడు 83 పీరియడ్లో కానీ అంతకుముందు ఈ దేశంలో మొదటి 2 సీట్లు ఇచ్చినలో మన తెలంగాణ, హైదరాబాద్, సరిపడిన వరంగల్ నుంచి వచ్చినా కూడా హైదరాబాద్లో ఏబీవీపీ తరఫున చూసినా, బజరంగ దళం చూసినా, స్వాతంత్ర పోరాటం తరఫున అంటే సో కాల్డ్ నిజాం పోరాటం తరఫున చూసినా హిందూ సంఘాలు కానీ భారతీయ సంఘాలు కానీ ఉన్నాయి. ఇక్కడ అర్బన్లో వీళ్ళకి ఓటు శాతం ఉంది. కానీ అనూహ్యంగా ఇక్కడ ఉన్నటువంటి నాయకుల అలసత్వం వల్ల కావచ్చు, పొరపాట్ల వల్ల కావచ్చు, ఏం జరిగినా భారతీయ జనతా పార్టీ ఈసారి పోటీలో లేదని చెప్పవచ్చు. కానీ భావ్యం కదా అలా పదప్రయోగం చేయడం. థర్డ్ ప్లేస్లో అంటే ఫస్ట్ ఇక్కడ పోటీ మాత్రం కాంగ్రెస్ అంటే బీఆర్ఎస్గానే ఉంది. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ వాస్తవానికి ఇక్కడ రెండు అధికార పార్టీ ఎప్పుడైనా సరే తమ పథకాలు ఏం చేస్తామో అభివృద్ధి గురించి చెప్పాలి. వీళ్ళేమో ప్రతిపక్ష పార్టీలో వైఫల్యాలు, ఆ స్కామ్ల గురించి చెప్పాలి. అంటే రివర్స్ ఉంది ఇక్కడ. వీళ్ళంతసేపటికి ఇంకా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నట్టు వాళ్ళ స్కాములు, వాళ్ళ మైనస్ల గురించి చెప్పుకుంటూనే వీళ్ళు ప్రచారం చేస్తున్నారు. ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళు ప్రచారం చేసింది పబ్లిక్ ఎక్కదు. పబ్లిక్ ఏం కావాలి, వాళ్ళు ఏం కోరుకుంటున్నారు, వాళ్ళ మైండ్ సెట్ ఏమున్నదని చేయకుండా వీళ్ళకు కావాల్సింది వీళ్ళు అభాండాలు వేసుకోవడమో భజన చేసుకోవడమో చేస్తూ ఉన్నారు. ఇవి చూసి గెలుస్తామనో ఓడిపోతామనో భ్రమలో ఉంటే మాత్రం పొరపాటు జరుగుతుంది. 3 పార్టీలు కూడా మేము గెలిస్తే ఏం చేస్తాము అనే దానికంటే వాళ్ళు అది చేయలేదు, వీళ్ళు ఇది చేయలేదు అని ఒకళ్ళొకళ్ళు విమర్శించుకోవటమే ఎక్కువగా. అదే నేను చెప్పేది, ఇది కాదు కావాల్సింది. అక్కడ డిసైడ్ ఫ్యాక్టర్స్ అక్కడ అవి నిర్ణయిస్తాయి. నాకు 2008 నుంచి ఈ రాజకీయ ఎన్నికల సర్వేలు కానీ నేను పొలిటికల్గా ఉన్న 2008 నుంచి ఉన్నాను. నా అనుభవంతో చెప్తా ఉన్నాను. వాస్తవానికి ఫస్ట్ ఏంటంటే ఫ్యాక్టర్స్ పనిచేస్తాయి. ఓట్ ఫ్యాక్టర్స్ అంటే మనకి ఏం కావాలి, అభివృద్ధి కావాలా, లేకపోతే నల్లా కావాలి, లేకపోతే డ్యామ్ కావాలి, ఇదేదో కావాలే ఉంటాయి. ఇది వాస్తవ పరిస్థితి. కానీ ఏమీ పని చేయవు. తీరా ఎన్నికల దగ్గరికి వచ్చినాక వేవ్ అనేది కూడా పనిచేస్తుంది. మనం చూసాం తెలంగాణ ఎన్నికలప్పుడు ఒక వేవ్ పనిచేసింది, ఎంపీ ఎలక్షన్లప్పుడు ఒక వేవ్ పనిచేస్తూ ఉంది. దీని తర్వాత ఇది మహా గొప్పది 3వ ఫ్యాక్టరు, అది పోల్ మేనేజ్మెంట్. ఇది అర్ధరాత్రికనో ముందు రోజు రాత్రికనో ఎవడు చేయగలిగితే దున్నేవాడిని భూమి కర్రున్నవాని బర్రున్న టైపులో. అంటే ఇంతవరకు ఫ్యాక్టర్స్ పనిచేయవు, ఆ రోజు వేవ్ పనిచేయవు. అర్ధరాత్రి నాయకులు కుల సంఘాలను, బస్తీ నాయకులను కొనేయడము, వాళ్ళకి ఏం చేయాలో చేస్తుంది. ఇవి పని చేస్తున్నాయి. రేపు రిజల్ట్ ఇది చెప్తా ఉంది. ఇది వాస్తవం. ఇవేమీ పని చేయకుండా అయ్యో ఇలా జరిగిందని అనుకుంటాం. ఈ 3 ఫ్యాక్టర్స్ ఏదైతే నేను చెప్తున్నానో ఫ్యాక్టర్స్ లేదా వేవ్స్ కానీ, ఇక 3వది పోలింగ్ మేనేజ్మెంట్. ఈ 3 చూస్తున్న ప్రకారం చూస్తే బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యనే ఉన్నా. ఇక్కడ వాస్తవానికి కాంగ్రెస్ వైఫల్యాలు బాగా పనిచేస్తున్నా. ఇక్కడ బీఆర్ఎస్ తరఫున కొన్ని మైనస్లు ఉన్నాయి. ఎందుకు అంటే ఇక్కడ స్థానిక సిట్టింగ్స్ కాబట్టి ఇప్పుడు 10 ఏళ్ళ నుంచి ఆయన చేయలేదు, 11 ఏళ్ళ నుంచి చేయలేదనో రకరకాలు చెప్పుకుంటున్నా కూడా ఇక్కడ పోల్ మేనేజ్మెంట్లో ఈ బీసీ రిజర్వేషన్, బీసీ వల్ల ఓటు శాతం కానీ, ఎందుకంటే ఇక్కడ ఒకవైపు ఒక్కటే బీఆర్ఎస్, ఒకవైపు మిగతా పార్టీలను ఒకవైపుగా ఉన్నట్టుగా ఉంది వాస్తవ పరిస్థితులు. అంటే ఎంఐఎం పోటీ లేకపోవడం కానీ, మైనార్టీ ఓట్లు కాంగ్రెస్ సపోర్టు, ఇక్కడ బీజేపీ ముందంజలో లేకపోవడం కానీ, అంటే నేను వేరే వాళ్ళన్నట్టుగా బీనామీని పెట్టారు, డమ్మీ అభ్యర్థిని పెట్టాను అనకూడదు. ఎందుకంటే ఆయన ఆల్రెడీ గ్రౌండ్లో ఉన్న వ్యక్తి. ఆయన అంతకు మించే కొత్త వ్యక్తిని ఇచ్చుంటే మనం ఏదైనా అనగలుగుతాము. సో నేను దాన్ని అపోజ్ చేస్తాను. సో ఆయన పోటీలో ఉన్నా కూడా నామమాత్రం అయిపోయింది. ఇకపోతే ఓట్లన్నీ కూడా అటువైపు పడితే ఇటువైపు ఒకవైపు అయింది. తీరా ఎన్నికల ముందు 3 రోజులు ఏం జరగబోతుంది ఇదే డిసైడ్ ఫ్యాక్టర్ అవుతుంది. ఎందుకంటే వాస్తవానికే కాంగ్రెస్ పార్టీకి కానీ, కాంగ్రెస్ పేరు చెప్పినా, రేవంత్ రెడ్డి పేరు చెప్పినా నెగిటివ్ అయితే ఉంది. ఓటేస్తానికి ఏ విధంగా సమ్ముఖంగా ఎవరూ లేరు.
అంటే సామాన్య ప్రజలు లేరు. ఇక్కడ బస్తీవాసులు ఉన్నారు, పట్టణవాసులు ఇద్దరు ఉన్నారు. కాబట్టి పట్టణం వాళ్ళు ఆలోచించే విధానాలు వేరుగా ఉంటాయి. అక్కడంతా కూడా అభివృద్ధి మెట్రో సిటీ విషయంలో కానీ, హైటెక్ విషయంలో కానీ, మెట్రోపాలిటన్ విషయంలో కానీ ధనవంతులు ఆలోచన విధానంగా ఉంటాయి. బస్తీవాసులు వాళ్ళకి కళ్యాణ లక్ష్మి విషయంలో కానీ రకరకాల పథకాలు రాలేదని, ఈవెంట్స్ ఇంటికి గృహలక్ష్మి పథకాలు రాలేదని వీటిని వీళ్ళు హైలైట్ చేస్తూ ఉన్నారు. ఇవన్నీ చేసినా రేపు ఎన్నికల ముందు, ఓటు శాతం ముందు ఈ సోషల్ మీడియాలో కానీ విధానం చూస్తూ ఉంటే మనకు నవీన్ యాదవ్ గారి పేరైతే బాగా వినపడుతున్నప్పటికీ ఓటు తీరా వేసే మాత్రం ఏం జరుగుతుంది అనేది నేను కూడా కొంచెం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. ఏం జరుగుతుందో చూడాలి. రైట్. సో చిన్న బ్రేక్ తీసుకుందాం అండి. బ్రేక్ తర్వాత కంటిన్యూ చేద్దాం డిస్కషన్.